అమెరికాలో ట్రైన్లు, రైల్వే స్టేషన్లు. అసలు అమెరికాలో ట్రైన్లు యాంట్రాక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? మే 1, 1971లో వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్ నేషనల్ రైల్ రోడ్ ప్యాసింజర్ కార్పొరేషన్ యాంట్రాక్ అని స్టార్ట్ చేసింది. సో ఈ యాంట్రాక్ ద్వారా మీరు 46 స్టేట్లు తిరగచ్చు. అంటే మొత్తం 46 స్టేట్స్, 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో. అంతేకాకుండా కెనడాలో ఉన్న 9 ముఖ్య నగరాలకు కూడా మీరు ప్రయాణించవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్ లేకుండా లొకేషన్ ఏ, లొకేషన్ బి, లొకేషన్ సి అని ఉన్నాయి. అలాగే ట్రాక్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఈ ట్రైన్ లొకేషన్ ఏ, ట్రాక్ నెంబర్ 24 మీద వచ్చింది. సో ఇందులో మనకి ట్రైన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో నార్మల్ కంపార్ట్మెంటు, ఒకటేమో సూపర్ లైనరు. మీరు చూసేది సూపర్ లైనర్ ఇది. సో సూపర్ లైనర్ అంటే రెండు కంపార్ట్మెంట్లో 2 డబల్ డెక్కరు. సో డబల్ డెక్కర్ అంటే పైన కింద కూడా మీకు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పైన పాసింజర్స్ ఉంటారు, కింద కూడా పాసింజర్స్ ఉంటారు. అమెరికాలో చాలామంది ట్రైన్లలో, బస్సుల్లో వెళ్ళరు. ఎందుకంటే అందరికీ పర్సనల్ కార్స్ ఉంటాయి. మరీ దూరం అయితే ఫ్లైట్లో వెళ్తారు. నార్మల్గా 200 మైళ్ళు, 300 మైళ్ళు, 600 మైళ్ళు అయినా సరే చాలామంది కారులో వెళ్ళిపోతారు. ఇంకెక్కువైనా సరే చాలామంది యూత్ కూడా ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ట్రైన్లు, బస్సుల్లో కూడా చాలామంది ప్రయాణించరు. అందుకని రైల్వే స్టేషన్ అంతా మీరు చూసినట్టయితే ఖాళీగా ఉంది. ఎప్పుడు ఇలానే ఎంటీగా ఉంటుంది, ఎక్కువ మంది ప్రయాణికులు ఉండరు. వన్స్ ఒక బోగీలో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకు కనిపించేది క్యాఫ్టేరియా. ఒక రెస్టారెంట్ ఉంటుంది, కూర్చుని తినడానికి బెంచీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒక బటన్ నొక్కగానే ఇంకో కంపార్ట్మెంట్లోకి వెళ్తాం. ఇంకో కంపార్ట్మెంట్లోకి మనం ఎంటర్ అయిన వెంటనే మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే చూడండి, మనకంతా కూడా మొత్తం శానిటైజర్లు అన్నీ ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ఏ రూమ్కి ఎటేపు వెళ్ళాలనేది కూడా, రెస్ట్ రూమ్స్ ఎక్కడున్నాయని కూడా మెన్షన్ చేశారు. అమెరికాలో బాత్రూమ్ని రెస్ట్ రూమ్ అంటారు. సో ఇది కంబైన్డ్ బాత్రూమ్, యూనిసెక్స్ అనమాట. సో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వాడచ్చు. ఇది టాయిలెట్, అలానే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఏరోప్లేన్ రెస్ట్ రూమ్ ఉన్నట్టే ఉంది అది. షవర్ అండ్ డ్రెస్సింగ్ రూము. సో ఇందులో మీరు స్నానం చేయొచ్చు, అలానే బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్లో మనం ఎక్స్ట్రా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా మళ్ళీ తీసుకోవడానికి, పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మనం కాయిన్స్ వేస్తే కప్పు, అలానే ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ కూడా వస్తుంది. మీరు చూసినట్లయితే ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి: కోచ్, బిజినెస్, ఫస్ట్ క్లాసు. ఇప్పుడు మీరు చూసేది బిజినెస్ క్లాస్ అనమాట. ఇద్దరు ఎదురు బదురు కూర్చోవచ్చు, పడుకోవడానికి ఉండదు, జస్ట్ కూర్చుని ప్రయాణించవచ్చు. అలానే దీనిలో బయటకు వస్తే మనకి స్టేర్స్ కనపడుతున్నాయి. స్టేర్స్లోంచి పైకి వెళ్తే మనం సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. సో కింద లెవెల్, పై లెవెల్ అనమాట. సో ఈ పై లెవెల్లో మీరు చూడొచ్చు, కాఫీ మిషన్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. ఇప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ తాగొచ్చు. చెత్త అది వేసుకోవడానికి పక్కన ట్రాష్ క్యాన్ కూడా పెట్టారు. చూడండి, సైడ్కి నడుచుకుంటూ వెళ్తే మొత్తం అన్ని కంపార్ట్మెంట్లు, ఇవన్నీ రూమ్స్ అనమాట. సో ఈ రూమ్స్లో మీకు సపరేట్గా అన్నీ ఉంటాయి. బాత్రూము, ఇద్దరు కలిసి రూమ్లో ఉండొచ్చు, ముగ్గురు కలిసి ఉండొచ్చు, ఒకళ్ళు ఉండొచ్చు. సో ప్రజెంట్ ఇది చూడండి, క్లాసెట్లా ఉంది, ప్లస్ బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ సపరేట్ బాత్రూమ్ అనమాట మీకు ఇది. ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనబడేది సైడ్కి ఒక డోర్ తీస్తే అది బాత్రూము. ఇటు సైడ్కి వెళ్తే కూర్చోవచ్చు, ఇద్దరు కూర్చోవడానికి ఉంది ప్లేస్, చూసారు కదా. సో అలానే పైన ఇది చిన్న క్లోసెట్ అనమాట. మీరు జాకెట్స్ అవి తగిలించుకోవచ్చు, బట్టలు కూడా తగిలించుకోవచ్చు. ఇక్కడ మీరు ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి పవర్ సాకెట్, ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి, చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్, మళ్ళీ పడుకుని చిరాకు వస్తే కూర్చోవడానికి పక్కన చైర్ కూడా ఉంది. పిల్లోస్ కూడా పెట్టారు. అలానే పైన అది లాగితే కింద ఒకరు పడుకోవచ్చు, పైన ఒకరు పడుకోవచ్చు. ఇద్దరికి కనమాట. ఈ రూమ్ అయితే ఇప్పుడు ఇద్దరు ఉండొచ్చు ఇది. సో ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది ఈ రూము. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇలా ఎంతమంది పాసింజర్స్ ఉన్నారు, మీకు ఇలా బిజినెస్ కావాలా, ఫస్ట్ క్లాస్ కావాలా. ఫస్ట్ క్లాస్ అంటే ఇంకా రూమ్ అనమాట, సపరేట్గా మీకు రూమ్ ఉంటుంది, బాత్రూమ్ అన్నీ అందులోనే ఉంటాయి. బిజినెస్ క్లాసు
బిజినెస్ క్లాస్కి, అలానే కోచ్ అంటారు కదా, అంటే జనరల్, దానికి కామన్ బాత్రూమ్స్, కామన్ షవర్ అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. క్యాఫ్టేరియా మాత్రకి అందరికీ కామను. మీరు కాల్ చేస్తే మీ ఫస్ట్ క్లాస్ రూమ్లో కూడా మీకు ఫుడ్ వస్తుంది. మీ టికెట్లోనే ఆ డబ్బులు కూడా యాడ్ అయిపోతాయి ఫుడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ ప్రయాణిస్తే మీకు లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ, డిన్నర్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, టికెట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. బయట నుంచి చాలా బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుంది, ఎందుకంటే గ్లాసులన్నీ కూడా చాలా నీట్గా, మరీ డార్క్ గ్లాసెస్ కాదు. సో మీరు ఈజీగా బయట వ్యూ అంతా చూడొచ్చు హాయిగా. ఇది ట్రైన్ అనేది చాలా రౌట్స్లో, అమెరికాలో మీకు చాలా చోట్ల బయట కార్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ ట్రాక్లు, గేట్లు అనేవి కనపడవు. సో ఇదంతా కూడా అడవిలోంచే పెడతారు రూట్ అంతా. సో మీకు వ్యూ చాలా బాగుంటుంది ట్రైన్లో వెళ్తే, మీరు ఎప్పుడు చూడని వ్యూస్ చూడొచ్చు. ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నారు కాబట్టి ఫ్లెక్సిబుల్ డైనింగ్ మెన్యూ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫుడ్కి, లంచ్కి, డిన్నర్కి పే చేస్తారు కాబట్టి ఈ మెన్యూలో మీరు ఏది కావాలితే అది ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా మీరు కాల్ బటన్ నొక్కి ఆర్డర్ తీసుకుంటారు, అది మీకు డైరెక్ట్గా మీకు సర్వ్ చేస్తారు. బిజినెస్ క్లాస్ అలానే కోచ్లో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే ముందు టికెట్లో కూడా వాళ్ళు కూడా పే చేసి అక్కడ క్యాఫ్టేరియాలో తీసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. మీరు క్లియర్గా సూపర్ లైనర్ అని మెన్షన్ చేసింది. సో ఇది సూపర్ లైనర్ ట్రైన్ కాబట్టి. క్యాఫ్టేరియాల నుంచి కంపార్ట్మెంట్ నుంచి క్యాఫ్టేరియాలోకి రావడానికి మీరు కాల్తో ప్రెస్ చేస్తే ఓపెన్ అయ్యే డోర్ ఉంది. ఎందుకంటే మీరు ఫుడ్ ఏదైనా రెండు చేతులతో పట్టుకుంటే ఈజీగా కాల్తో ట్యాప్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. చూడండి క్యాఫ్టేరియా ఎంత నీట్గా ఉందో, యాంట్రాక్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ కూర్చొని మీరు హాయిగా ఆ వ్యూ చూస్తూ హాయిగా భోజనం చేయొచ్చు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి అంతా ఎండిపోయింది. ఫాల్ అలానే సమ్మర్లో చాలా గ్రీనరీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మెన్యూ ఉంది క్యాఫ్టేరియాలో. అన్నీ అమెరికన్ ఫుడ్డే, బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇక్కడ దొరకవు. వింగ్స్ ఉన్నాయి. అన్ని రేట్లు కూడా చూడండి, $10 కన్నా తక్కువే ఉన్నాయి. వైను మాత్రమే ఎక్కువ రేట్ ఉంది, ఇంకా మిగతా కోక్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఈ ట్రైన్ ప్రయాణం అంతా అడవిలో నుంచి, మౌంటైన్ మార్గం నుంచి వెళ్తుంది కాబట్టి మంచి మంచి మౌంటైన్ వ్యూ, అలానే మంచి మంచి లేక్స్, మొత్తం నేచర్ అంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ట్రైన్లో వెళ్ళడం వల్ల. ఇప్పుడైతే ట్రైన్ టనెల్ నుంచి వెళ్తుంది. సో ఒకసారిగా మొత్తం చీకటి అయిపోయింది. పైన బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక పెద్ద కొండ చర్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. యావరేజ్న ఇప్పుడు టికెట్ సంగతికి వస్తే ఇద్దరు మనుషులకి 2 పర్సన్స్కి విర్జీనియా నుంచి చికాగో వెళ్ళడానికి 700 మైళ్ళు అంటే 1100 కిలోమీటర్లు సుమారు. దీనికి అయ్యే ఖర్చు $1,00,000 అంటే $1,300. అంటే ఫ్లైట్లో వెళ్తే $400 అయిపోతుంది, అంటే 30,000తో అయిపోతుంది. కానీ ట్రైన్లో వెళ్తే ఇద్దరు మనుషులకి $1,00,000 అవుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 19th సెంచరీలో ట్రైన్ అనేది ఒక రిచ్ పీపుల్కి అందుబాటులో ఉండేది. రిచ్ పీపుల్ మాత్రమే వెళ్ళేవారు. ట్రైన్లో వెళ్తున్నారంటే చాలా రిచ్ అనమాట వాళ్ళు. సో ఆ విధంగా ట్రైన్ జర్నీ అనేది ఉండేది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ట్రైన్ స్టేషన్ చూడండి, చికాగో యాంట్రాక్ స్టేషను. చాలా బ్యూటిఫుల్గా, చాలా పెద్దగా, ఇదో ఒక పెద్ద ప్యాలెస్లా ఉంది. ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూడడానికి చాలా 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 బాగుంది. క్రిస్మస్ కాబట్టి అంతా క్రిస్మస్ డెకరేషన్ అంతా డెకరేట్ చేశారు, క్రిస్మస్ ట్రీస్, లైటింగ్స్ అంతా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
వీడియో నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మీ వినయ్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ.